రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగాన్ని మనం కనుక గమనించినట్లే ఇక్కడ ఇర్మియా గారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అక్కడ యెరూషలేము పొందినటువంటి శిక్ష, ఆయనకు వచ్చినటువంటి శిక్ష, ఇదంతా కూడా మనము చూస్తూ ఉంటాము. మరి ఆయన అనుభవించినటువంటి శ్రమలలో మరి నిరీక్షణ మరలా ఆయనకు పుట్టుట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి నిజమే, మనము ఒక్కసారి ఆలోచన చేస్తే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనము మరి కృంగిపోతున్నటువంటి వాళ్ళలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు మనము ఒక్కసారి దేవుని యొక్క కరుణ కోసం కానీ, ఒక్కసారి దేవుని యొక్క లక్షణాల వైపు కానీ మనము చూడగలిగితే మరలా మన జీవితాలపైన మనకు ఒక ఆశ అనేది చిగురింప చేస్తుంటుంది. ఇక్కడ ప్రవక్తకు కూడా అలాగే జరిగింది. అప్పటి వరకు కృంగిపోతూ కుమిలిపోతున్నటువంటి ప్రవక్త ఒక్కసారిగా దేవునికి ఉన్నటువంటి లక్షణాలను జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఆశ అనేది కలిగింది. మరి నిజముగా దేవుడు గొప్పవాడు కనుక మమ్మల్ని క్షమిస్తాడు, మా పాపములను తొలగించి ఒక నూతన జీవితం మాకు ఇస్తాడు అనేటువంటి ఆశ తనలో పుట్టింది. హల్లెలూయా. మరి ఈరోజు కూడా మనము దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి దినము కూడా ఒక నూతనమైనటువంటి వాత్సల్యత కలిగి, మన యందు ఒక దయ కలిగి మనల్ని ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆయన కృప మన పైన ఉన్నది కనుక, ఆయన దయ మన పైన ఉన్నది కనుకనే మనం ఇంకా ఈరోజు సజీవ లెక్కలో ఉండగలుగుచున్నాం. హల్లెలూయా. దేవుడు కృపామయుడు గనుక, ఆయన జాలీపరుడు గనుక మనం ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా, మనం ఎన్ని దోషములు చేసినప్పటికీ కూడా ప్రతి దినము కూడా ఆయన మాట ధిక్కరించి ఆయనకు లోబడనొల్లని ప్రజలుగా మనం ఉంటున్న అప్పటికీ కూడా ఆయన మరొక అవకాశాన్ని మనకి ఎందుకు ఇస్తున్నారంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. ఈరోజైనా మనం మారుతామేమో, దేవుణ్ణి హత్తుకుంటామేమో, దేవుని యొక్క కార్యాలు తెలుసుకుంటామేమో అని ఒకే ఒక కారణం చేత ప్రతిరోజు కూడా ఆయన ఎడతెగక ఒక వాత్సల్యతను మన పైన చూపుతున్నాడు, ఒక దయను మన పైన ఆయన చూపుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒక్కసారి గనక ఆయన ఆగ్రహం గనక మన పైన చూపిస్తే మనము ఈ పాటికి నిర్మూలము అయిపోయేటువంటి వారము. మన పాపం బట్టి ఆయన మనకు ప్రతీకారం గనక, తీర్పు గనక తీరిస్తే మనం ఈ పాటికి ఎప్పుడో మరి మృతుల సంఖ్యలో చేర్చబడేటువంటి వారు. కానీ మన దేవుడు అట్టి దేవుడు కాదు కనుక మనం ఎన్ని తప్పిదములు చేసినప్పటికీ కూడా, ఎంత పాపము చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమించి ఆయన మనకు ఒక బాటను చూపించి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే తన యొక్క కృప చాటున, తన యొక్క రెక్కల చాటును మన భద్రపరిచి మనకు ఒక నూతన ధైర్యమునిస్తూ ఆయన మనల్ని క్షమిస్తూ మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. ఆయన ఎంతైనా సరే నమ్మదగినటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మనల్ని బ్రతికిస్తున్నటువంటి దేవుడు కనుక మనం మన బ్రతుకుల్లో మార్చుకుందాం. ఆ పాప శాప జీవితాలను మనం విడిచిపెట్టి ఆయన ఇస్తున్నటువంటి కృపను సరైనటువంటి రీతిలో వినియోగించుకుంటూ, ఆయన పైన నమ్మకం ఉంచుకుంటూ, పాపాన్ని ద్వేషించి పాపమును విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితము క్రీస్తులో మనం ఎదిగేటువంటి వారముగా, క్రీస్తులో మనము మరి ఐక్యపరచబడేటువంటి బిడ్డలుగా ఉందాం. ఆయన స్వరూప్యమును దాల్చుకునేటువంటి వారము ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, యేసయ్యా మీకు వందనాలు. అయా నీ వాత్సల్యతను ప్రభావ మేము త్రోసిపుచ్చేటువంటి వారముగా ఉండకుండా అయా దినదినము నీ వాత్సల్యతను నాయన మేము అనుభవిస్తూ ప్రభావ అయా పరిశుద్ధులుగా ఉండేటుకును ప్రభావ మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి వారముగా ఉండేటుకు, మీ పైన ఆధారపడి జీవించుటకును నాయన, మిమ్మల్ని పైన నమ్మకం ఉంచుకుని జీవించుటకును సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.